చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. పవన్ కళ్యాణ్ గారు కూడా వారు కూడా వెళ్తున్నారు. కానీ అచ్చెన్నాయుడు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడినట్టుగా ఇక్కడ అపాయింట్మెంట్ పిలిస్తే వెళ్ళారు, వాళ్ళు పిలవకుండా ఎలా వెళ్తారని వారు అంటున్నారు. మీరేమో పిలిపే లేదు, ఆ డిస్కషనే ఇప్పటివరకు లేదంటున్నారు. విజయబాబు గారు, ఇక్కడ కావాల్సింది ఏంటంటే పొత్తు ఉంటుందా ఉండదా అది వాళ్ళ ఇష్టం. ఎవరు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు పొత్తులు పెట్టుకుంటారు, ఎన్ని సీట్లు ఇవ్వాలో వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇది ఆహ్వానమా లేకపోతే అపాయింట్మెంట్ అడుక్కోవడమా? ఏంటి ఎలివేషన్స్? పేపర్లో వచ్చే ఎలివేషన్స్ చూస్తే ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మోడీ, అమిత్ షా చంద్రబాబు కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది సెక్షన్ ఆఫ్ మీడియాలో చూస్తే. ఇప్పుడు ఈశ్వర్ గారు మొత్తంగా ఇందాక రవికిరణ్ గారు చెప్పినటువంటి అంశాలు కానీ, లేదంటే నిన్నటి నుంచి ఊదర కొడుతున్నటువంటి మీడియా వ్యవహారాలు కానీ, ఇందాక అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది కానీ, ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని విశ్లేషిస్తే, ఇందాక అచ్చెన్నాయుడు గారు అన్నది ఏంటంటే అన్ని సవ్యంగా జరిగితే అనేటువంటి అక్కడ ఒక క్లాజు. తర్వాత బీజేపీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ పరివార్ కానీ, లేదు అంటే మాజీ అధ్యక్షులు సోమవీర్రాజు గారు లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే మనం స్వతంత్రంగా వెళితేనే బాగుంటుంది, ఇన్నాళ్ళు వీళ్ళ వల్లే మనం ఇక్కడ ఎదుగుదల లేకుండా అయిపోయాము, మళ్ళీ తిరిగి అదే ప్రయోగం ఎందుకు అనేటువంటిది వాళ్ళ యొక్క భావన. అంటే పార్టీని బలోపేతం చేసుకోవాలని. కానీ అందులోకి ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇది కొత్తగా నాటకం కాదండి. గడచిన 4 సంవత్సరాలుగా వాళ్ళు నిరంతరంగా చేస్తున్నటువంటి కృషి ఫలితమే పిలిచారు అనేటువంటిది కరెక్ట్ కాదు, లేదు అంటే వీళ్ళు వెళుతున్నారు కాదు, పిలిపించుకున్నారు అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి పదం. పిలిపించుకున్నారు, ఏదో రకంగా తెప్పలపడి బతిలాడి బాగులాడి పిలిపించుకున్నారు. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారి మీద మీరు చెప్పినట్టుగా ప్రజాధనంతో ఢిల్లీ వీధుల్లోకి వెళ్ళి యుద్ధం చేస్తున్నానని చెప్పని పోరాటం చేసి ఇవాళ తదనంతర కాలంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో ఆయన ఒక క్షతగాత్రుడిగా మిగిలిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన కాయం నిండా కనిపించినటువంటి గాయాలు, ఆ గాయాలని ఏదో విధంగా మాన్చుకోవాలి అన్నట్లయితే తిరిగి మళ్ళీ మోడీ గారిని, అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకుంటే తప్ప ఇక్కడ మనకు మనుగడ లేదు అనేటువంటిది. దీంతోనే గతంలో పదే చెప్పుకున్నాం, తెలుగుదేశం పార్టీ మూల స్తంభాలైనటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ ఏజెంట్ల కింద పెట్టి ఏదో రకంగా నువ్వు నా గాయాలకి లేపనం పూసేటువంటి పని మీదయా బాధ్యత అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఎందుకు అవసరం సార్? బీజేపీతో ఆ అవసరం ఏమొచ్చింది చంద్రబాబుకి? ఇప్పుడు ఓట్ షేర్ చూస్తేనా చాలా తక్కువ ఉంది. బీజేపీ వస్తే పోనీ విపరీతంగా ఏమైనా ఓట్ షేర్ పెరిగిపోయి జాయిన్ అయ్యి 1+1 2 అవుతుంది అని లెక్కలు వేసుకునేదానికి కూడా ఏమీ లేదు అక్కడ. ఏ ఉద్దేశంతో కోరుకుంటున్నారు? ఉద్దేశం అనేది ఒకటి ఏంటంటే అనవసరంగా ఆయన కొరివితో తలకొక్కున్నట్టుగా నరేంద్ర మోడీ గారి మీద ఢిల్లీ వీధులకు వెళ్ళి మరీ ఛాలెంజ్ చేసి లేకపోయినటువంటి ఒక తిప్పలు తెచ్చుకున్నాడు. నరేంద్ర మోడీ గారిని ఛాలెంజ్ చేసి మళ్ళీ ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవడానికి జరిగినటువంటి ఇవాళ చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం వివిధ రాష్ట్రాల్లో తెలంగాణతో సహా చూస్తున్నాం. ఆయన దృక్కులు సానుకూలంగా ఉంటే ఒక విధంగా ఉంటుంది, లేదంటే మరొక విధంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పూర్తిగా నూకలు చెల్లేటువంటి పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో పాహిమా పాహి అని ఏదో రకంగా గనక ఆ పంచన చేరినట్లయితే, ఇవాళ మీకు పవన్ కళ్యాణ్ ని తీసుకోండి. పవన్ కళ్యాణ్ ఒక్కొక్కప్పుడేమో మామూలుగా తన ప్రసంగాలు ఉంటాయి, ఒక్కోసారి ఢిల్లీకి రమ్మని చెప్పని వాళ్ళు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే విపరీతంగా చెలరేగిపోతాడు, పేటరేగిపోతాడు. అంటే ఆ అండ చూసుకోనని, అంటే నిజంగా వాళ్ళు ఇలాంటి పనికి మాలిన పనికి వాళ్ళు ఏదో ఆదుకుంటారని కాదు. అంటే వీళ్ళంటే స్వయం ప్రకాశం లేనటువంటి పరాన్న జీవులు. ఈ అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇండివిజువల్ గా ఒక హీరోయిక్ గా పార్టీని నడిపేటువంటి కెపాసిటీ లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పరాన్న బుక్కులు ఎప్పుడూ కూడా, అంటే పారాసైట్స్ అంటాం మనం. పారాసైట్స్ మీరు చెప్పినట్టు మీ ఇంట్రోలో ప్రతిసారి ఏదో ఒక పార్టీ సపోర్ట్ ఉండాలి. ఆ పార్టీ సపోర్ట్ లేకపోతే మనగడ లేనటువంటి పరిస్థితి, మనగల పరిస్థితి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇక్కడ ఏదో బీజేపీకి బ్రహ్మాండమైనటువంటి ఓట్ షేరింగ్ ఉందని అదని కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక సపోర్ట్. ఆ సపోర్ట్ కోసం వెళ్తున్నారు. ఇక్కడే గమనించాల్సింది, ఒకప్పుడు బీజేపీకి మీకు ఇన్ని సీట్లు ఇస్తాను అని చెప్పని డిక్టేట్ చేసినటువంటి
చంద్రబాబు నాయుడు గారు మ్మ్. ఇవాళ మీరు అట్లా కాదండి చూడండి ఏదో రకంగా కొంచెం చూడండి అని. అయితే బీజేపీ వ్యూహం ఏంటంటే ప్రతిదీ అటు వాళ్ళు వీళ్ళు చెప్తుంది కూడా ఆ, అన్ని సవ్యంగా కుదిరితే అంటే ఏంటంటే నైతికంగా తనని పరాభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని తమ కాళ్ళ దగ్గరికి పిలిపించుకొని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే టర్మ్స్ డిక్టేట్ చేస్తారు. మ్మ్. ఏ రకంగా డిక్టేట్ చేస్తారంటే మాకు అనవసరం అయ్యా, ఇదిగో మాకు ఈ స్థానాల్లో మాకు ఇన్ని అసెంబ్లీ టికెట్లు కావాలి, ఇన్ని పార్లమెంట్ టికెట్లు కావాలి, నువ్వు ఇస్తావా, ఇచ్చేటట్టయితే మాట్లాడు అనేటువంటి పరిస్థితిలోనే బెట్టుగానే ఉంటారు తప్ప వాళ్ళు. ఎందుకన్నట్టయితే ఇది వాళ్ళకేం పెద్ద సీరియస్ ఇష్యూ కాదండి ఏది వీళ్ళతో అలయన్స్ అనేది. కాబట్టి 175 స్థానాలకి వాళ్ళు ఆల్రెడీ ముందు లిస్ట్ తయారు చేసుకోమన్నారు, పార్లమెంట్ స్థానాలకి లిస్ట్ తయారు చేసుకొని ఇది ఒక ఆప్షన్ కింద వాళ్ళు వస్తా అన్నారు కదా, సరే రమ్మనండి మాట్లాడదాం ఏముంది దానికని. వాళ్ళు ఏం చేస్తారంటే టర్మ్స్ డిక్టేట్ చేస్తారు. ఆ డిక్టేట్ చేసిన దానికి గనక ఇతను సాగిలి పడిపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఎన్నికల ఫలితాలు పూర్తిగా బూమరాంగ్ అవుతాయి. ఊహించనటువంటి పరాభవం చెందుతాం ఖాయం. కాదు అన్నట్లయితే అక్కడ అలయన్స్ అనేటువంటిది ఉండదు. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా బీజేపీ ఆడేటువంటి ఒక గేమ్ లో ఇవాళ ఈ క్షతగాత్రుడు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నాడో మరిన్ని దెబ్బలు తగిలించుకొని రావటమే తప్ప ఆయనకి దొరికేటువంటి ఉపశమనం అనేటువంటిది కించిత్తు లేదు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పచ్చు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి నాటకం. ఈ నాటకంలో అక్కడికి వెళ్ళి సాగిల పడేదే తప్ప వీళ్ళిద్దరూ కూడా ఏదో ఘనకార్యం సాధించడానికి అక్కడికి వెళ్తున్నారు అనుకోవటం మాత్రం చాలా పొరపాటు. అంటే కొద్దిసేపటి క్రితం ఎస్ఏఎస్ గ్రూప్ ఐపీఎస్ఎస్ అనేది ఒక సర్వే రిలీజ్ చేసింది. జస్ట్ నేను లోపలికి ఎంటర్ అయ్యే ముందే సర్వే వచ్చింది. సర్వే రిపోర్ట్ అంతా చెప్పాలనేది నా ఉద్దేశం కాదు, ఎవరికి ఎన్ని సీట్లు అనేది తర్వాత ఆ సర్వే అందుబాటులో వచ్చిన వాళ్ళు చూసుకుంటారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే వచ్చే సీట్లన్నీ, వైఎస్ఆర్సీపీకి వచ్చే సీట్లన్నీ, టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే అవి కూడా క్లియర్గా ఇచ్చారు సార్. వైఎస్ఆర్సీపీకి వస్తున్నటువంటి ఓట్లు విపరీతంగా పెరుగుతున్నాయి, అంటే సీట్లు. చెప్పింది అదేనండి. ఇదేంటి నాకు అర్థం కాలేదు ఈ అనాలిసిస్. వెరీ సింపుల్ లాజిక్ అండి ఇక్కడ. అంటే ఒక ఊరు రాజు మరొక ఊరికి వెట్టి అనేటువంటిది ఒక సామెత ఉంది. ఇవాళ జాతీయ స్థాయిలో అత్యంత బలోపేతమై జనాలతో జేజేలు కొట్టించుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పూర్తిగా ఇక్కడ ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ, తిరస్కృతులు బహిష్కృతులు. ఒక బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ, రెండు జాతీయ పార్టీలు, అటు కాంగ్రెస్ గాని ఇటు బీజేపీ గాని ఇద్దరు కూడా ఇక్కడ ప్రజలతో తిరస్కృతులయ్యారు. కాబట్టి నోటా కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వీళ్లతో చేయి కలపడం అనేటువంటిది కనుక జరిగితే అది వైసీపీకి అంతిమంగా బ్రహ్మాండమైన ఒక జాక్పాట్ కొట్టినట్టే లెక్క. కారణం ఏంటి అంటారా, ఈవెన్ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇవాళ వైసీపీకే ఓట్లేసే పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పొడగెట్టనటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారితో పొసగనటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ బీజేపీ మనకి మీరు వైజాగ్ దగ్గర నుంచి మీరు తీసుకున్నట్లయితే మనకి ఈ రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసింది. అశాస్త్రీయంగా చీల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో ఆ రకంగా చేస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని చెప్పని తీరా ఈ చంద్రబాబు నాయుడు గారు మాటలు విని ప్యాకేజీ అనేటువంటి దీంతో మొత్తం దీన్ని మరుగున పరిచారు. ఇవాళ మనం ఇన్ని రకాల కష్టాలు బాధలకి వీటన్నిటికీ ఈ రెండు జాతీయ పార్టీలే కారణం అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో అది చాలా బలంగా ఇప్పటికీ కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ ముగ్గురు కలిసినప్పుడు ఇది పచ్చి అవకాశవాద వైఖరి అవుతుంది తప్ప ఇది ఆంధ్రప్రదేశ్ హితం కోసం కాదు. సో జనహితం కోసం, జనం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఇప్పుడు పాట పడుతున్నటువంటి వైసీపీకే ప్రజలు పట్టుకెడతారు. ఇక ఓట్ షేరింగ్ రీజియన్స్ వైజ్ గా గానీ లేదు అన్నట్లయితే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వైజ్ గా చూసుకుంటే బీజేపీ టీడీపీతో కలవడం వల్ల కొన్ని చోట్ల అది అంతిమంగా ఏంటంటే ఆ ఏరియాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఓటర్ల యొక్క సామాజిక పరిస్థితుల ప్రాతిపదికగా అది వైసీపీకి మరింత లాభం చేకూరుస్తుంది. ప్రత్యేకించి మీకు అటు అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇంకా ఇతరత్ర కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి మైన్యూట్ గా. అవన్నీ మనం ఓపెన్ గా డిస్కస్ చేయడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీకి పెద్ద ఎత్తున లాభించి మరిన్ని సీట్లు పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందండి. అందుకని ఆ సర్వేలు కూడా చెప్తుంది అదే మాట.